సత్తిని ముందుగానే విలువకపోతే నడిమిట్లొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు కదా గందుకే ముందే పిలుస్తున్నా. సత్తి, ఓ సత్తి. ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా? ఏ ఇల్లు ఇంతకు ఇక్కడ నాకనా? ఆగో గొంగలు పట్టుకొని బయలుదేరిండు. ఏడికి పోతున్నాడు తమ్మి? సత్తి ఎటు పోతున్నావు తమ్మి? ఓ సాఫిట్లక్క, నేను ఆబ్కారీ మంత్రి పద్మరావు సార్ ఇంటికి వస్తున్నా. పద్మారావు సార్ ఇంటికా? ఎందుకు తమ్మి? అక్క, ఈ ఫూల్ చేతిలో పెట్టి గొంగ నెత్తి మీద కాఫీ సన్మానం చేసి వస్తా. ఏంది పద్మారావు సార్కి సన్మానం చేసేస్తావా? గంత గొప్ప పని ఏం చేసిండు సారు? ఏం చేసింది అర్థమైందాక? గాయన లేక ఏ మంత్రి సార్ కూడా చేస్తలేరు. మందికి మంచి చేస్తానికి పుట్టింది ఆయన. అరే ఏం పని చేసిండో చెప్పు ముందుగాల. అటెంక సార్ని పొగిడి సన్మానం చేదువు గాని. ఇగో అక్క, సారు ఆబ్కారీ శాఖ మంత్రి కాబట్టి ఇగో తాగుబోతోళ్ళు అందరు పరిశాన్ కావద్దంట అని 11,000 మందికి ఒక బిర్యానీ షాప్ దుకాణం పెట్టించిండు. తాగినందుకు బ్రాండీ షాపులు పెడితే మంచోడు మంచిగా పని చేసినట్ట చెప్పేది నాక. ఇగో 5 రూపాయలకు ఒక గిలాస్ బిర్యానీ పోస్తుందంట, మళ్ళీ 30 రూపాయలకే ఎక్కువ సీట్ అమ్ముతారంట. సారీ అంట మంచోడు నాకైతే. తాగుబోతోళ్ళకు లాభం చేసిండు గాని మనకేం లాభం చేసిండు తమ్మి? అందుకే మళ్ళా ఒకవేళ దవాఖానలో రోగాల మంత్రి అయింది అనుకో సారు, అప్పుడు ఊరికి ఒక దవాఖాన పెడతారు కదా. తమ్మి సత్తి ఎంత మంచి ఆలోచన చేసినావు నువ్వు. మళ్ళా రూపాయికే తానీకు ఆటాలకే మందుకోలి, మళ్ళా దవాఖాన డాక్టర్ ఫీజు కూడా తక్కువ చేస్తాడు సారు. కరెక్టే తమ్మి, అసలు నాకైతే ఈ ఆలోచనే రాలే. ఏ నీకెట్లా వస్తుందాక? మళ్ళా నువ్వు నీ స్కూర తినవు కదా, అందుకే నీ దమాకులే తెలియలేదు. అబ్బో మన గాచారం మంచి లేక అట్టిగా పద్మారావు సారు ఆబ్కారీ మంత్రి అయ్యిండు. ఇగో అక్క, ఒకవేళ పద్మరావు సార్ ఓ మంచి అయింది అనుకో, ఒక్కొక్కరికి 100 మంది పోలీసు కాదు 100 మందికి ఒక అమిత్ షావుని కావలి పెడుతుండే. నాయని సారు తినుండ్రి మా సత్యం అంటుండు. అక్క, సార్ ఇంకొక మంచి పని ఏం చేస్తుండే ఎరకనా నీకు? తెలియదు తమ్మి తెలియదు. ఏం చేస్తుండు? అక్క, తాగుడు ఫెయికి మంచిది కాదంట అనిగో మా ఫటీలో తాగి బండి నడిపితే టక్కర అవుతుంది అంట అని పోలీసు వాళ్ళతో పట్టుకోపిచ్చి జైలు వేసి జో 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 అంట అని వండుకోపిస్తున్నాడు అక్క. అబ్బా నిజంగా పద్మారావు సార్ గ్రేట్ కదా తమ్మి. అక్క, మళ్ళీ ఇంత మంచి పని చేయంగా మళ్ళీ వీటిలో సార్ లెక్క సర్కార్ దగ్గర ఏమన్నా ఖర్చు పెట్టిస్తున్నాడా? సర్కార్కే ఆమ్దాన్ వచ్చేటట్టు చేస్తున్నాడు. అవును కరెక్టే తమ్మి, ఆబ్కారీ శాఖదే హైయెస్ట్ రికార్డు ఇన్కమ్ లా. అక్క, సారు ఆబ్కారీ మంత్రి కాగానే మందుకాలు బంద్ చేపించి తాటికాలు పెట్టించింది కదా. సారు సినిమాల శాఖ మంత్రి అయితే ఇగో పెద్దపల్లి సినిమా నాతోనే రీస్టార్ట్ చేస్తుండే రాజమౌళి సార్. పెద్ద బల్ల మళ్ళీ బాహుబలి ఫర్బాసన తీసింది కదా అక్క, నేనేమో పెద్దపల్లి తీస్తుంటే చాలా సార్ సినిమాలో మంటున్నాడు కానీ ఏనాడన్నా నన్ను పట్టుకపోయి సినిమా తీపిస్తా అంటాను అన్నాడా? అనలే తమ్మి, గదే పద్మారావు సార్ ఉంటేనా నువ్వు హీరో ఈ పట్టికే అయిపోదువు. అవునాక, పద్మరావు సారు మళ్ళీ ఫర్బాస్ కన్నా నాకన్నా మంచిగా ఉంటాడు. ఇగో కేసీఆర్ సార్కు అందరు 96 మార్కులు వేసింది కానీ నేనైతే పద్మరావు సార్కు 100కు 200 మార్కులు వేస్తుంది. తమ్మి సత్తి నువ్వు గిదే ముచ్చట్ని కేసీఆర్ సార్ పోయి చెప్పు. అన్ని శాఖలకు పద్మారావు సార్నే మంత్రి అన్న చేయమను, లేకుంటే తతిమొల్లను సార్ లెక్కన మారమను. చెప్తాక నేను చెప్తా, కేసీఆర్ సార్కు చెప్తా, పద్మరావు సార్ను సన్మానం చేసినట్టు అని చెప్తా. మా సత్ అన్నది నిజమేనుల్లా. ఆర్టీసీ, చదువులు, రేషన్, రెవెన్యూ అన్ని శాఖల మంత్రులు పన్నులు ధరలు పెంచి జనం నెత్తి మీద ఉస్కే బస్తా బరువు మోపించటోలే గాని ఈ సార్ ఒక్కడే జనం కోసం ఆలోచన చేసిండు.